దేవునికి స్తోత్రం. ప్రియమైన సహోదర సహోదరులకు శుభాభివందనములు. ఈరోజు తేనే వాగ్దానము అపోస్తుల కార్యములు 9:16. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను ఇతనికి చూపుదునని అతనితో చెప్పాను. చూడండి, ప్రభువు పౌలు అనబడినటువంటి సౌలు గారి గురించి అననీయ అనే శిష్యునితో ఈ మాటలను మాట్లాడుతూ ఉన్నారు. ఈ పౌలు అనబడినటువంటి సౌలు గారు క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి వారిని హింసించే వ్యక్తిగా ఉన్నాడు, బంధించి చెరసాల్లో వేసే వ్యక్తిగా ఉన్నాడు. అయితే ఒక సమయంలో ఆయన దమస్కు ప్రాంతానికి వెళ్తున్నప్పుడు ఆ మార్గ మధ్యంలో అకస్మాత్తుగా ఆకాశం నుండి గొప్ప వెలుగు అతని మీదకి వచ్చింది. ఆ వెలుగులో నుంచి ఒక స్వరము అతను విన్నాడు, సౌల సౌల నీవేళ నన్ను హింసించుచున్నావని. అయితే ఈ సౌలుకి ఇంకా కళ్ళు కనిపించడం లేదు. కళ్ళు మూయబడ్డ సమయంలో, ఎవరు ప్రభా, నాతో మీరు మాట్లాడుతున్నారు, మిమ్మల్ని చూడట్లేదు, మీ స్వరం వింటున్నాను అన్నాడు. అయితే ఇంకా అతను లేచి తడుముకుంటూ అక్కడ తిరుగుతున్నాడు. అతని చేతులు పట్టుకొని తనతో ఉన్నటువంటి వారందరూ కూడా అక్కడ ఉన్న ఊరిలోనికి అతన్ని తీసుకెళ్ళడం జరిగింది. అయితే మరి అలాగే ఒక ఇంటిలో అనని అనేటువంటి శిష్యుడు ఉంటుండగా అతను ప్రార్థన చేసుకుంటూ ఉన్న సమయం ముందు ప్రభు అతనితో మాట్లాడుతున్నాడు. ఇదిగో ఫలానా వ్యక్తి దగ్గరికి వెళ్ళి నీవు ప్రార్థన చేయాలి, నేను నీతో కొన్ని విషయాలు చెప్పబోతున్నాను, ఆ విషయాలన్నీ కూడా అతనికి తెలియచేయాలన్నప్పుడు వెంటనే అననీయ భయపడి, అతడు క్రీస్తు మార్గంలో ఉన్నటువంటి వాడిని హింసించే వ్యక్తి కదా, అతన్ని మరి అతని దగ్గరికి వెళ్ళి నేను ఎలా ప్రార్థన చేయాలి అని చెప్పినప్పుడు, అతడు నా యొక్క పని కొరకు నేను రాజుల ఎదుట అధికారుల ఎదుట నిలబట్టుకు నేను ఒక ఆయుధముగా అతన్ని నియమించుకున్నాను. అతడు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను అతనికి తెలియచేస్తానని ప్రభు అననీయతో మాట్లాడారు. అయితే అననీయ వెళ్ళి పౌలు అనబడినటువంటి సౌలు గారి వద్దకు వెళ్ళి అతడు మీద చేతులుంచి ప్రార్థించినప్పుడు పౌలు గారు కళ్ళలో నుంచి మరి పొరల వంటివి రాలిపోయి అతడు మళ్ళా చూడగలిగాడు. మరి అతడు కొరకు అననీయ ప్రార్థన చేసి అతను విషయంలో ప్రభు ఏం మాట్లాడారో అవన్నీ కూడా పౌలు అనబడినటువంటి సౌలు గారికి తెలియచేశాడు. అప్పటి నుంచి కూడా ఇంకా ఈ పౌలు అనబడినటువంటి సౌలు గారు క్రీస్తు కొరకు జీవించాడు. క్రీస్తు కొరకు ఎన్నో పాటలను ఆయన పడ్డాడు. మరి యేసుక్రీస్తు వారి యొక్క 12 మంది శిష్యుల కంటే ఎక్కువ పరిచర్యను ఈ పౌలు అనబడినటువంటి సౌలు గారు చేశారు. అయితే ఈ యొక్క సౌలు గారు ఎలాంటి బాధలు అనుభవించవలనో అవన్నీ కూడా దేవుడు ముందుగానే తెలియచేశారు. మరి ఆయన పడిన పాటలు ఎంతో గొప్పవి. అంతేకాదు అతడు చివరికి క్రీస్తు కొరకు హతసాక్షిగా అయ్యారు. చూడండి, మనము దేవుని నుంచి ఆశీర్వచనపు మాటలు, దీవెనకరమైన మాటలే కోరుకుంటాం. నాకు దేవుడు ఈ మేలు చేస్తాడు, ఆ మేలు చేస్తాడని ఆయన నాతో మాట్లాడాలి, కళ ద్వారా, ప్రవచన ద్వారా, వాక్యం ద్వారా దైవ సేవకుల నుండి మాట్లాడాలని కోరుకుంటూ ఉంటాం. అయితే మేలు అనుభవించడానికే మనం లేము, కానీ మరి క్రీస్తు పక్షమున శ్రమ పడడానికి కూడా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నారని మర్చిపోవద్దు. మరి క్రీస్తు పక్షాన శ్రమ పడుట కొరకు సువార్త విషయంలో అతడు శ్రమ పడుట కొరకు సౌలు అనబడినటువంటి ఈ యొక్క వ్యక్తిని పౌలుగాని దేవుడు ఆయన పని కొరకు ఏర్పరచుకున్నారు. కనుక ఈ దినాన మరి దేవుని యొక్క పరిచయలో ఉన్నటువంటి వారు ఎప్పుడు చూసినా ఈ శ్రమలు, ఈ బాధలు ఏంటి అని, వారు బాగున్నారు, వీరు బాగున్నారు, మేమెందుకు ఇలా ఉన్నామని ఎంతో బాధతో వేదనతో జీవించేవారు ఉంటారు. అయితే దేవుడు మరి ఏ పిలుపును మీ జీవితంలో ఇచ్చున్నారో అది మనము తెలుసుకునే వారు ఉండాలి. ఒక్కొక్కరికి దేవుడు ఒక్కొక్క విధముగా ఆయన పని కొరకు నియమించుకుంటారు. అయితే క్రీస్తు కొరకు మనం ఈ లోకములో ఆయన పక్షాన ప్రయాసపడము, పోరాడడం అనేది అది దేవుని యొక్క నిర్ణయమై ఉన్నదని గుర్తిరిగి ఆ పనిలో ముందుకి కొనసాగిపోయే వారిగా మనం ఉన్నప్పుడు మనకి ఎంతో దేవుడు తోడుగా ఉండి నడిపిస్తారు. కాబట్టి ఇతడు ఎన్ని శ్రమలను అనుభవింపవలనో నేను తెలియచేస్తానన్నారు. అలాగునని మీ జీవితంలో ఇప్పుడు ఎదుర్కొంటున్నటువంటి శ్రమలు, అవమానాలు, నిందలు, బాధలు, ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటి మధ్యలో దేవుడు నిన్నెంతో గొప్పగా నిలబెట్టి నడిపిస్తూ నీ ద్వారా అనేక మందిని ధైర్యపరుస్తూ ఉన్నారేమో. కాబట్టి ఏది ఏమైనప్పటికీ మరి దేవుని యొక్క నామాన్ని ప్రకటించడానికి ప్రభు మిమ్మల్ని ఎన్నుకున్నారేమో. దాన్ని బట్టి ఎంతో సంతోషంతో
మీరు దేవుని కొరకు గొప్పగా జీవించండి. ఆయన యొక్క మహిమ కలిగినటువంటి పరిశుద్ధమైనటువంటి సువార్తను నశించిపోతున్నటువంటి వారందరికీ కూడా అందజేసేవారిగా ఉండాలి. ప్రార్థన. దేవానికి వందనములు, స్తోత్రాలు, స్తుతులు తండ్రి. మాటలు వింటున్న నీ బిడ్డల్ని రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరిచి బలపరచండి. వారికి వారి ఇంటి వారికి రక్షణ ఇవ్వండి. వారిని వారి పిల్లల్ని పోషించండి. అయ్యా తండ్రి, నేను కీడు నుంచి, శోధ నుంచి, అపనించి వారిని తప్పించండి. పరలోక పరిశుద్ధాత్మ దివ్య సన్నిధి వారికి తోడుగా ఉంచండి. అయ్యా అనారోగ్యంతో వారిని ముట్టి స్వస్థపరచండి. వారి హృదయాలున్న వేదన కలవరం తీసివేతండి. ప్రభువా, నీవు గొప్ప దేవుడు అని తండ్రి నీ యందు నిలిచుండుట వారికి నేర్పించండి. ప్రభు పరలోక స్వస్థత, సమాధాన, విడుదల యేసు నామములో వారికి ఏడంతలుగా దయచేయండి. ప్రభు కీడు శోధన నుంచి తప్పించి పరలోక స్వస్థత వారికి ఇచ్చి, పరలోక కాపుదల వారికి ఇచ్చి దినమంతా సహాయం చేయమని, ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డలకి జ్ఞానము, తెలివి దయచేయండి, ఆరోగ్యం దయచేయండి. వారన్ని ఎగ్జామ్స్ మంచిగా రాసుకొని మంచి మార్క్స్తో పాస్ అవ్వడానికి కృప చూపించండి. పెద్దవారిని, చిన్నవారిని అందరినీ కూడా ఎండ దెబ్బ నుంచి, వడగాల్పు నుంచి తప్పించండి. ఎంతో కాపుదల దయచేయండి. ప్రతి రోగిని ముట్టి స్వస్థపరచమని యేసుక్రీస్తు నామములో ప్రార్థన సమర్పించి అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.